ఆమన సభలో ఇదో పలికెను వినండి వినండి తోక కథ హనుమయ్య కథ. హనుమతోకకు నిప్పు పెట్టులకు రావణుడు ఆజ్ఞాపించిన వెంటనే చక్కటి మూకను మానసి తోకకు రకరకాల గుడ్డలను చుట్టిరి. వినండి వినండి తోక కథ రామబంటు హనుమయ్య కథ. తెల్ల గుడ్డలు చుట్టిరి, నల్ల గుడ్డలు చుట్టిరి, పసుపు గుడ్డలు చుట్టిరి, పట్టు గుడ్డలు చుట్టిరి, నీరు గుడ్డి నేత గుడ్డలు చుట్టిరి, పాత గుడ్డలు చుట్టిరి, కొత్త గుడ్డలు చుట్టిరి. ఏ గుడ్డలు చుట్టినా సరిపోకపాయే. వినండి వినండి తోక కథ రామబంటు హనుమయ్య కథ. వినండి వినండి తోక కథ రామబంటు హనుమయ్య కథ. కుసుమ నూనెలో పోసిరి, ఆముదములో తడిపిరి, నువ్వు నూనెలో ముంచిరి, ఆవ నూనెలో పత్తిరి. వినండి వినండి రామ కథ. వినండి వినండి తోక కథ రామబంటు హనుమయ్య కథ. తోకకు పండించిరి, లంకయంతడు త్రిప్పసాగిరి, పక 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 నవ్విరి, తప్పెడతో చాలించిరి. తోక కథ రామబంటు హనుమయ్య కథ. మండుచున్న తోకతో మాడుదువే తెగిలేను కాక లంకలోని భవనాలన్నీ కాల్చివేశను రామాంజనేయుడు. వినండి వినండి తోక కథ రామబంటు హనుమయ్య కథ. వినండి వినండి తోక కథ రామబంటు హనుమయ్య కథ. లంకలోని రక్కసులు చుట్టిరి, పిల్లలతో చెల్లెలతో విక్కబలము చూపిరి. రామ వినండి వినండి తోక కథ రామబంటు హనుమయ్య కథ. దానికి ఆ శిష్యులతో అగ్ని అనుగ్రహముతో హనుమంతుడు క్షేమముగా తోకను కాపాడుకుని. వినండి వినండి తోక కథ రామబంటు హనుమయ్య కథ. రామబంటు అయిన తోకకు ఎటువంటి ఆపద లేదు. అక్కడ సీతమ్మ కూడా